ఒకరోజు ఒక మహిళ, ఈవిడ అనాథ అనుకోండి, లేదా పిల్లలు విడిచిపెట్టేశారంటే ఎటువంటి ఆశ్రయము లేని ఒక మహిళ రోడ్డు మీద ఆవిడ ఉన్నారు. అంటే ఆవిడ యాచకం చేస్తున్నారా, భిక్షాటన చేస్తున్నారా మనకు తెలియదు. అలా కూర్చొని ఉన్నారు. ఎవరికి తోచిన వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వేయడం. ఆవిడకి ఒక ఇల్లు కూడా లేదు, చూసుకునేవారు ఎవరు లేరు. ఇంతలో అటు నుంచి ఒక కార్ వెళ్తుంది. ఒక మహిళ ఈవిడని గమనించారు. గమనించి వెంటనే దిగి ఈవిడ దగ్గరికి వచ్చారు. వచ్చి, అమ్మా మీరు పలానా స్కూల్లో టీచర్ కదా. ఆవిడ విచిత్రంగా చూశారు ఈవిడ. నేను మీ స్టూడెంట్ని అని పరిచయం చేసుకున్నారు. అయ్యో ఇలా ఉన్నారేంటి, పదండి అని తన కారులో కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఆవిడికి ఆహారము పెట్టి, దాని తరువాత వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వెంటనే చకా 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 అందరికీ మెసేజ్లు. ఇలా మన గురువు గారు, మన టీచర్ ఇలాంటి ఒక పరిస్థితిలో అక్కడ నాకు కనిపించారు, మన ఇంటికి తీసుకువచ్చాను, మీరందరూ త్వరగా రండి. సో ఎవరికి వీలైతే వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చేసారు. వచ్చి ఆవిడని చూసి వీళ్ళందరికీ కూడా ఏడుపు. ఎందుకంటే గురువు గారు, సో మనకు పాఠాలు నేర్పించిన టీచర్ గారు ఇలాంటి ఒక దయనీయమైన పరిస్థితిలో ఉండడం ఏమిటి, ఏం జరిగింది తెలియదు. కానీ ఆవిడ మాత్రం ఒక అనాథలాగా ఆ రోడ్డు మీద అలా కనిపించడం అందరినీ కూడా కలిచివేసింది. సో ఇమీడియట్గా ఈ మహిళలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈవిడని ఒక మంచి వృద్ధాశ్రమంలో చేర్పించాలి. ప్రతి నెల కూడా ఆ అయ్యే ఖర్చు మనలో ఒక్కొక్కరు ప్రతి నెల మనం ఇలా షేర్ చేసుకుందాము అని ఆవిడని తీసుకువెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేయించి, ఇవాళ కూడా ఇది నిజమైన కథ అండి, ఇదేదో ఎవరో రాసిన కథ కాదు, రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్. సో ఈరోజు ఆ మహిళకు ఒక ఆశ్రయం ఉంది, ఆహారము పెట్టేవాళ్ళు ఉన్నారు, మీకు అనారోగ్యము అన్నప్పుడు డాక్టర్లు ఉన్నారు. అలాంటి ఒక అంటే శిష్యులు తమ గురువు గారి మీద ఉండే ఆ భక్తి, సో దాన్ని చాటుకోవడము అనేది చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు, రియల్గా జరిగిన సంఘటనలు విన్నప్పుడు, చదివినప్పుడు, వీడియోలుగా చూసినప్పుడు మన మనసు వేరేలాగా పనిచేస్తుంది. అదే చూడండి, నాకు ఒక అనుభవం, అంటే గురువులు అన్నప్పుడు ఎలా ఉంటారు అని. మా మిత్రులందరూ కలిసి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేశారండి. సో వాళ్ళ ఆలోచనలు ఏమిటి అంటే, తమ గురువులు, టీచర్లు వాళ్ళకి సన్మానం చెయ్యాలి, సన్మానం చేసి కొద్దిగా మీకు ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవాలి అనుకున్నారు. అలాగా ఒకరోజు ఒక కార్యక్రమము, మీకు టీచర్లు అందరూ వస్తున్నారు. ఇందులో ఒక మాస్టర్ గారు, ఆయనకి పారాలసిస్ వచ్చిందండి. ఆయనకి మెమరీ కూడా, అంటే పార్కిన్సన్ డిసీజ్ అంటాం చూసారా, మెమరీ కూడా బాగా తగ్గిపోయింది, ఎవరిని గుర్తుపట్టడం లేదు. సో మా మిత్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కారులో ఆయన కూర్చోబెట్టుకొని ఇక్కడ ఈ వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. ఒక వీల్ చైర్ కూడా ఏర్పాటు చేశారు. ఆయనకి పారాలిసిస్ కదా, సో చాలా కష్టపడి ఆయన్ని తీసుకొచ్చి స్టేజ్ మీదకి ఎక్కించారు. మాట్లాడుతున్నారు. మీకు ఈ గురువు గారితో వాళ్ళ కుమారుడు వచ్చాడండి. నేను ఆశ్చర్యపోయిన విషయం ఇదే. వాళ్ళ కుమారుడు వచ్చి ఒక దగ్గర కూర్చున్నారు. ఇక్కడ మా మిత్రులు మాట్లాడుతున్నారు, ఆ రోజు మాస్టర్ గారు అలాంటి ఒక క్రమశిక్షణ మాకు నేర్పించారు. ఇంకా కొట్టేవారు కూడా. శిక్షించడము అనేది ఆ రోజుల్లో వాళ్ళకు ఉండే అధికారం. సో మమ్మల్ని ఒక్కొక్కసారి కొట్టేవారు కూడా సరిగ్గా లేనప్పుడు. సో ఇవాళ ఆయన మమ్మల్ని కొట్టినా కూడా మాకు ఆనందం, ఎందుకంటే అందరం కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాము. అలాంటిది దానికి ముఖ్యమైన కారణం ఆయన మమ్మల్ని కొట్టినా కూడా మాకు ఆనందమే అని ఒక మిత్రుడు చాలా గొప్పగా చెప్పాడు. ఈ టైంలో నా అబ్జర్వేషన్ వాళ్ళ కుమారుడి వైపు వెళ్ళింది. ఇతను ఏం చేస్తున్నాడండి, అతను ఒక ఫోన్ పట్టుకొని, ఈ కార్యక్రమానికి నాకు ఎటువంటి సంబంధము లేదు, అక్కడ కూర్చున్నది మా నాన్నగారు, ఇంతంతమంది ఇంతలాగా ఆయన్ని ప్రశంసిస్తున్నారు, పొగుడుతున్నారు, గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు, మా గురువు గారు అంటున్నారు. అలాంటి భావన ఈ అబ్బాయిలో ఏమీ లేదండి. ఆయన పారాలసిస్ వచ్చిన ఒక ముదుసలి వ్యక్తి, మా ఇంట్లో ఎక్కడో మూల ఉంటాడు. సో ఆయనకి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు, అతనికి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు. ఇది ఇతని భావన. సో కార్యక్రమం జరుగుతున్నంతసేపు అటువైపు కూడా ఈ అబ్బాయి చూడలేదు. అప్పుడు నాకు అనిపించింది, అదే వాళ్ళ అమ్మగారు మహిళ, మీ నాన్నగారు ఎంత గొప్పవారు,
ఎంతంత గొప్ప వాళ్ళని ఈయన తీర్చిదిద్దారు. ఇది చిన్నప్పటి నుంచే ఆ అబ్బాయికి నేర్పించి ఉంటే ఉంటుంది కదండి, మా నాన్న గ్రేట్, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, ఈ భావన అబ్బాయిలో కలిగించి ఉంటే మీకు ఇలాంటి సమస్య వచ్చేది. వినేవాడు, ఆహా ఇంతంతమంది మా నాన్న గురించి మాట్లాడుతున్నారా, మా నాన్న ఇంత గొప్ప టీచరా, ఇంతంతమంది ఈయన్ని ఇంతలా పొగుడుతున్నారంటే ఏదో విషయం ఉంది. ఈ ఆలోచన లేదండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మీకు టీచర్ ఒక స్టూడెంట్ని పనిష్ చెయ్యాలి, శిక్షించాలి అనుకోండి, నువ్వు మా అమ్మా నాన్న కట్టే ఫీజులతోనే బతుకుతున్నావు, నీకు జీతము అనేది మేమిచ్చే ఫీజులతోనే వస్తుంది, గుర్తుపెట్టుకో, ఎక్కువ ఓవర్ యాక్షన్ చెయ్యకు. ఒక స్టూడెంట్ ఒక టీచర్ని ఉద్దేశించి మాట్లాడిన తీరు. సో అలాంటి ఒక పరిస్థితి అంటే ఇక్కడ గురువు గారు టీచర్ ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఈవిడ పిల్లాడు తప్పు చేశాడు, అమ్మాయి తప్పు చేసిందంటే శిక్షించాలి, అప్పుడే భయభక్తులతో వాళ్ళు బాగా చదువుకుంటారు. మాకు ఉండేది కదా, మనకు ఉండేది, మన కాలంలో ఉండేది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదండి. ఇక్కడ ఈ మహిళలు అంటే ఉమెన్స్ డే కాబట్టి ఈ మహిళలు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నేను చూసిందండి, ఈ పేరెంట్స్ మీటింగ్ అంటారు, అలాగే కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ పిల్లల మీద ఉండే ఈ ప్రేమ అభిమానం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు టీచర్లతో గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఆవిడకి సరదా కాదు కదా, సో ఆ పిల్లాడికి క్రమశిక్షణ రావాలని ఈవిడ ఆలోచించుంటారు. కానీ ఈ మహిళలు తల్లులు వెళ్ళి అసలు మీరేంటండి మా అబ్బాయిని తిట్టడం, మీరేంటి కొట్టడం, ఎవరు అధికారం ఇచ్చారు, ఇలాగా. సో ఇలాంటి ఒక సొసైటీలో మనం ఉన్నాం. కాబట్టి మహిళలు కరెక్ట్గా ఉంటే సమాజం బాగుంటుంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. అలాంటిది మహిళా దినోత్సవం రోజు ఇలాగ పాద పూజ చెయ్యాలి, మహిళలను హయ్యెస్ట్ లెవెల్లో మనము రెస్పెక్ట్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు బాలా పూజ అని అంటారండి, దీన్నే మీరు దేవీ పూజ అని కూడా అంటారు. మీకు శరన్నవరాత్రుల్లో జరుగుతుంది. అంటే ఒక 8-9 ఏళ్ల పాప, ఈమెకి పూజ చేయడం, బాలా పూజ చేస్తారు. తరువాత ఏం జరుగుతుందండి, ఈ పాప తర్వాత 19 ఏళ్లకు వస్తుంది కదా, ఒక టీనేజ్ అమ్మాయిగా మారుతుంది. ఇదే పాపే కదా, ఇంకొక రూపం, ఇంకొక అవతారం అనుకోండి. తరువాత 29 ఏళ్లకు వివాహం చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే కదా ఉంది. ఒకప్పుడు 25 ఏళ్ళు అంటే అబ్బా లేట్ అయిపోయింది అని, ఇవాళ 28-29 ఏళ్ళలో వివాహాలు చేసుకుంటున్నారు. ఓకే, తరువాత చూశారు అనుకోండి, ఒక 39 ఏళ్లలో ఒక తల్లిగా, ఒక పిల్లాడు లేదా ఒక పాప తల్లిగా ఈవిడ ఎదుగుతుంది. మరి 59 ఏళ్ళు అన్నప్పుడు అమ్మమ్మగా, అంటే ఆ బాల మీకు 59 ఏళ్లలో అమ్మమ్మగా ఎదగడాన్ని మనం చూస్తాం. కాబట్టి మహిళల యొక్క గుణగణాలు అన్నారనుకోండి, పుట్టుకతోనే తల్లులుగా వీళ్ళు ఎదుగుతారండి. 9 ఏళ్ల పాపలో కూడా తల్లి ఉంటుంది, 59 ఏళ్ల అమ్మమ్మలో కూడా మీరు ఆ తల్లిని చూడొచ్చు. కాబట్టి వాళ్ళను మీరు గౌరవించడం మొదలుపెట్టినప్పుడు సమాజంలో మీకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మహిళలను మనం చిన్న చూపుతో ద్వేషిస్తున్నామో ఆటోమేటిక్గా సమాజము మంచి వైపు వెళ్ళదండి. మహిళలను ఎక్కడైతే చులకనగా మనం చూస్తామో ఈ సినిమాల్లో, టీవీ సీరియల్లో, ఇక్కడంతా ఎలా చూపిస్తున్నారండి. సో వాళ్ళ మైండ్ని మీరు చూసారనుకోండి, ఎక్కడా కూడా హై క్వాలిటీస్ ఉండవు. అంటే ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం, ఉన్నత ఆదర్శాలు, ఉన్నత విలువలు మీకు కనిపించవు. మహిళలను మీరు గౌరవించినప్పుడు మాత్రమే అలాంటి ఒక సమాజాన్ని మీరు చూస్తారు. మరి ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అంటున్నాము. మేము మా ఆఫీస్లో ఇలాంటి ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. ఎంతోమంది ప్రముఖులు వచ్చారు, చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. మేము చేయాల్సిన పాద పూజ కూడా నేనైతే స్వయంగా చేయడము ఆ అదృష్టం నాకు కలిగింది. మరి ఈ సొసైటీలో మహిళలకు ఎలాంటి గౌరవాన్ని ఇవ్వడము ద్వారా ఒకప్పుడు ఉండింది, ఇవాళ అది మిస్సింగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. వీళ్లను ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక ఆదర్శమూర్తిగా మనము చూడాలి అంటే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు ఆలోచిస్తున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.